బైబిల్ గ్రంథంలోని యోసేపు జీవితం మనందరికీ ఒక గొప్ప ప్రేరణ. ఆయన జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలతో కూడిన చిన్న ప్రసంగం ఇక్కడ ఉంది. శీర్షిక: కష్టాల నుండి కిరీటం వరకు. యోసేపు విజయ రహస్యం. 1. దేవుని ప్రణాళికపై నమ్మకం. యోసేపు జీవితంలో అనేక కష్టాలు ఎదురయ్యాయి. సొంత అన్నలే అతడిని బావిలో పడేశారు. ఆ తర్వాత ఐగుప్తుకు బానిసగా అమ్మేశారు. కాని యోసేపు ఎప్పుడూ దేవునిని నిందించలేదు. మనుషులు మనకు కీడు చెయ్యాలని తలంచవచ్చు, కాని దేవుడు దానిని మేలుకే మారుస్తాడు. 2. శోధనలో పవిత్రత. పోతీఫరు ఇంట్లో ఉన్నప్పుడు యోసేపుకు పెద్ద శోధన ఎదురైంది. కాని ఆయన, నేను దేవునికి విరోధముగా ఈ ఘోరమైన పాపమును ఎలా చేయగలను అని పాపానికి దూరంగా పారిపోయాడు. మన జీవితంలో కూడా శోధనలు వచ్చినప్పుడు యోసేపులా పవిత్రతను కాపాడుకోవాలి. 3. ఓర్పు మరియు సహనం. అపనిందలు పడి జైలుకు వెళ్లినా యోసేపు తన విశ్వాసాన్ని కోల్పోలేదు. జైలులో కూడా నమ్మకస్తుడిగా ఉన్నాడు. దేవుడు నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు అదే జైలు నుండి బయటకు వచ్చి ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రి అయ్యాడు. 4. క్షమించే గుణం. తమను ఇబ్బంది పెట్టిన అన్నలను యోసేపు తిరిగి కక్ష తీర్చుకోలేదు. వారిని ప్రేమతో క్షమించి ఆదరించాడు. నిజమైన గొప్పతనం పగ తీర్చుకోవడంలో లేదు, క్షమించడంలో ఉందని యోసేపు నిరూపించాడు. ముగింపు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు అన్యాయం జరగవచ్చు, ఒంటరితనం అనిపించవచ్చు. కాని యోసేపుతో ఉన్న దేవుడే మనతో కూడా ఉన్నాడు. మనం నీతిగా ఓర్పుతో ఉంటే దేవుడు మనల్ని సరైన సమయంలో హెచ్చిస్తాడు. ముఖ్యవచనం: గ్రేటర్ దెన్. యెహోవా యోసేపునకు తోడైయుండెను గనుక అతడు వర్ధిల్లుచుండెను. ఆదికాండము 39 నుండి 2.